నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిషులు, జ్యోతిష్యానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. ఇది అంటే ఒక వ్యక్తి ఈ సంవత్సరం పుట్టాడు అనుకుందాం, మరో 20 ఏళ్లలో అతను డాక్టర్ అవుతాడు అని అనుకుంటే, జ్యోతిష్యం ప్రకారం చూసి 20 ఏళ్లలో అతను డాక్టర్ అవుతాడు అని చెప్పింది. తర్వాత ఏదైనా కారణాల వల్ల అతను డాక్టర్ కాకుండా పోతే అది జ్యోతిష్యం మరి చెప్పింది ఎందుకు నిజం కాకుండా ఉంది అని. ఇక్కడ జాతకం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, తన ఎదుగుదలని శాసిస్తుందా? మీరు అడిగే ప్రశ్నలోని అంతరార్థం అది. ఒక పుట్టినటువంటి శిశువుకి భవిష్యత్తులో తన ఎదుగుదలకి ఒక నిర్ణయానికి చేయడానికి జ్యోతిష్యం సహకరిస్తుందా? అలా జరగకపోతే పరిస్థితి ఏంటి అనేది మీ ప్రశ్న. రైట్, మంచి ప్రశ్న. ఇది చాలామందికి ఉన్న ఆలోచనే. ఇక్కడ 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్ర ఫలితాలకు వచ్చేటప్పుడు అంటే నక్షత్రాన్ని బట్టి ఫలితం తీసుకుంటాం. దాన్ని లగ్నముతో సమ్మిళితం చేసుకుని భవిష్యవాణి రాస్తాం. ఉదాహరణకి అశ్విని నక్షత్రం ఉంది, 4 పాదాల సారం. ఓవరాల్ ప్రొడక్షన్ ఉదాహరణ తీసుకున్నప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు వైద్య రంగానికి, వైద్య తత్ సంబంధమైన రంగాలకి, అంటే బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, డి ఫార్మసీ కానీ, ఫార్మసీ కానీ వైద్యత సంబంధాలంటే మెడికల్ రిప్రజెంట్గా కానీ, మెడికల్ షాపు లాంటిది కానీ, లేదా మెడికల్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక వృత్తి కానీ, వృత్తి, విద్య, ఉపాధి. అంటే ఒక నక్షత్రంలో పుట్టిన వారికి 4-5 ఆప్షన్లు ఉంటాయండి. నేటి జ్యోతిష్య శాస్త్రం మితిమీరిన టెక్నాలజీ వచ్చింది కాబట్టి, శాస్త్రంలో కూడా చొరబడింది కాబట్టి, వాస్తవాలు చెప్పేటువంటి వ్యవస్థలో మనం లేము. ఒక నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు ఏ ఏ రంగాలకు వెళితే అనుకూలంగా ఉంటుందో అవన్నీ జ్యోతిష్యుడు వారి దగ్గరకు వచ్చిన వారికి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తప్పనిసరిగా వాళ్ళు అడుగుతారు, మా అబ్బాయిని భవిష్యత్తులో మెడికల్ డాక్టర్ని చేయాలనుకుంటున్నామండి అంటారు. అవునమ్మా, నిజమే, మీ ఆలోచన బాగుంది. ఇది కాకుండా ఇవి కూడా చేయొచ్చు. మెడికల్ అనేసరికి ఒక్కదేనా? మా అబ్బాయిని పీజీ దాకా తీసుకెళ్తాం, పీజీలో ఏం తీసుకుంటే బాగుంటుంది అంటాడు. అందులో ఆప్షన్లు చెప్పాలి. అంటే ఒక నక్షత్రం ద్వారా ఒక వ్యక్తి జీవితానికి ఈ భవిష్యత్తులో ఈ జాతకుడు వృత్తిపరంగా ఏమెంచుకోవచ్చు, విద్యాపరంగా ఏమెంచుకోవచ్చు, వ్యాపారపరంగా ఏమెంచుకోవచ్చు అనేవి పూర్తి పాఠాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఓపికగా చెప్పగలిగితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి జరగకుండా మానే అవకాశం లేదు. అబ్బాయి డాక్టర్ లేకపోతే పోండి అని నిర్లక్ష్యంగా చెప్పడం వల్ల ఫలితం రాదు. భరణి నక్షత్రం ఉంది, భరణిలో పుట్టినవాడు ధరణిలో వెళ్తాడు. వాడు వ్యాపారానికి వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్ రంగాలు. అట్లాగే నక్షత్రం వారు కళాకారులు, కళారంగం, ఐటీ రంగం, అట్లాగే బిఎస్సి ఎలక్ట్రానిక్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు. అంటే ఒక నక్షత్రం తీసుకున్నప్పుడు ఆ నక్షత్రంలో వచ్చేటువంటి ఆప్షన్స్ మొత్తం కనుక మనం క్లయింట్కి చెప్పగలిగితే అందులో వాళ్ళు దాన్ని ట్యూన్ చేసుకుంటారు. సో ఆ పుట్టిన పిల్లల్ని వాళ్ళు అలాగే ఇది కాకపోతే అది, ఇది కాకపోతే ఇది, ఇలా మలుపులు తిప్పుతుంది కాబట్టి వాళ్ళ ఆలోచన అందులోనే తిరగడానికి అవకాశం ఉన్నాయి. ఒక డాక్టర్ అని, ఒక యాక్టర్ అని మనం చెప్పామనుకోండి, అది జరగకపోతే ఆయన చెప్పాడంటే జరగలేదండి అని
విమర్శలకు గురి అవడానికి కారణం శాస్త్రం ఎప్పుడు విమర్శ కాదండి. శాస్త్రము చెప్పేటువంటి వ్యక్తి విమర్శ పాలవడానికి కారణమవుతుంది. వన్స్ జ్యోతిష్యుడు విమర్శ ఎదుర్కొంటున్నాడంటే దానికి జ్యోతిష్యానికి ఆపాదించే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగేటువంటి విద్య కానీ, ఉపాధి కానీ, వృత్తి కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేయాలి. ఆ నక్షత్రంలో పుట్టిన వారు మరి 4 పాదాల వారు పుడతారు కదా, ఒక్కళ్ళే పుట్టరు కదా. మరి 4 పాదాల వారికి ఏ ఆప్షన్లు అయితే ఇచ్చామో ఆ నక్షత్రం మొత్తానికి అదే సమన్వయం చేసుకుంటూ కనుక అడుగు ముందుకు వేసినట్లయితే తప్పనిసరిగా నక్షత్ర ఫలితం ప్రకారం ఆ జీవుడు పదోన్నతులను, ఉన్నత జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదండి భవిష్యవాణి కార్యక్రమం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా మీకేమైనా పర్సనల్గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలనుకుంటే గురువు గారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటికి కాల్ చేసి మీరు నేరుగా కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీ స్నేహితులతోనూ, బంధువులతోనూ పంచుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రశ్నలకి, అద్భుతమైన సమాధానాలతో మరో భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుంటా. నమస్కారం.